హాయ్ అండి. ఇది బెండకాయ కూర. కారంతో పని లేకుండా పచ్చిమిరపకాయ కారంతో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి వేయటం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయలు తాలింపులో వేసిన తర్వాత మనం తినగలిగినంత కారం పచ్చిమిరపకాయలు వేసుకొని, వెల్లిపాయ జీలకర్ర వేసుకొని, కొత్తిమీర కరివేపాకు కూడా అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి ఆ పేస్ట్కి మిక్సీ పెట్టేసానండి. కొంచెం సగం వేగిన తర్వాత పేస్ట్ వేసేయాలండి. అది పేస్ట్ కూడా వేగాలి కాబట్టి, పచ్చివాసన పోవాలి కాబట్టి వేసేసేయాలి. వేగేయండి. ఇప్పుడు వేస్తున్నాను. మామూలుగా అయితే మనకి ఫంక్షన్లో తిన్నంత టేస్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడటానికి కూడా చాలా బాగుందండి. అట్లా నూనె కూడా తక్కువ పట్టిందండి. మామూలుగా ఫ్రైకి అయితే ఎక్కువ వేస్తాం కదా, ఆయిల్ కూడా తక్కువ పట్టింది. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్